book of Psalms 128 verse 2. నేటి దినము కొరకు మన వాగ్దానము 128వ కీర్తన 2వ వచనం నుంచి తీసుకోబడింది. Happy shall thou be, and it shall be well with thee. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. Psalm 128 is titled as a song of ascents. ఈ 128వ కీర్తన దీనికి పైన యాత్రా కీర్తన అని పేరు ఇవ్వబడింది. It is another of the 15 of songs sung by the travelers on the way to Jerusalem. యెరూషలేముకి ప్రయాణం చేస్తున్న ఈ యాత్రికులంతా పాడిన ఒక 15 పాటల్లో ఇదొకటి. All men of Israel have to appear before God at least thrice in a year. సంవత్సరంలో కనీసం 3 సార్లు ప్రతి పురుషుడు కూడా యెరూషలేము ఆలయంలో దేవుని ఎదుటకి రావాలి. Especially during the yearly feasts. ప్రత్యేకంగా గమనిస్తున్నట్లయితే సంవత్సరంలో జరుపుకునే పండుగలనప్పుడు Mainly 3. ప్రాముఖ్యంగా 3 పండుగలు. The feast of Passover, పస్కా పండుగ, the feast of Pentecost, పెంతికోస్తు పండుగ, and the feast of Tabernacles. గుడారముల పండుగ. So all the males in Israel must go to Jerusalem. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి పురుషుడు కూడా వారు ఈ పండుగల సందర్భంలో యెరూషలేముకి వెళ్ళాలి. So Psalm 128 speaks of the blessed life. 128వ కీర్తన అది ధన్యకరమైన జీవితం గురించి మాట్లాడుతుంది. What does it mean to be blessed? ధన్యులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? Who are the blessed people? ధన్యులు ఎవరండి? And how can we be blessed? మనము ధన్యులుగా So ఎలాగవుతాం? the psalm declares that the blessed life is when God is at the center of life. ఈ ఈ ఈ కీర్తన మనకి ఏమి వివరిస్తుంది అంటే ఒక ధన్యకరమైన జీవితము దేవుడు మన జీవితంలో కేంద్రంగా ఉన్నప్పుడే మనకి ధన్యతలు ఉంటాయి. So when that happens, the work, family and personal lives will become blessed by the Lord. ఆ విధంగా జరిగినప్పుడు మన జీవితము, మన కుటుంబ జీవితము, మన పని అదంతా కూడా దేవుని చేత దీవించబడుతుంది. So in these verses, the pathway to fulfillment, satisfaction, contentment are detailed. ఈ కీర్తనలో గనక మనం గమనిస్తే ఫలించబడ్డము, తృప్తి చెందబడ్డము, మనకు అన్ని అనుగ్రహించబడ్డము అవన్నీ కూడా వివరంగా చెప్పబడుతూ ఉన్నాయి. God's blessings rest upon the person who fears him. ఎవరైతే దేవునికి భయపడి జీవిస్తారో అతని యొక్క జీవితంలోనే దేవుని యొక్క ఆశీర్వాదములు ఉంటాయి. What is the meaning of fearing God? అంటే దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటి? To take God seriously. దేవుని ఎంతో తీవ్రంగా పరిగణించడం, To revere him deeply. ఆయనని ఎంతో లోతుగా భక్తి చూపించడం, And to honor him greatly. దేవుని ఎంతో గొప్పగా ఘనపరచడం. Walking in God's ways is to live daily in obedience to the word of God. దేవుని మార్గములలో నడుచుకోవడం అంటే దేవుని వాక్యానికి అనుదినము విధేయత చూపుతూ నడుచుకోవడం. No one will be truly happy while living in disobedience to God. ఎవరైతే దేవునికి అవిధేయతతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎవరూ కూడా సంతోషంగా జీవించలేరు. In one word, ఇంకో మాటలో చెప్పాలంటే fearing the Lord and walking in God's ways means loving Lord Jesus Christ. దేవునికి భయపడుతూ దేవుని మార్గములలో నడుచుకోవడము అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించడం. The second part of this psalm, as we read in verses 2 to 4, 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఈ 2వ భాగము ఈ కీర్తనలో చూస్తే it speaks of God's blessing upon our work. మన పని మీద దేవుని ఆశీర్వాదం గురించి చెప్తుంది. If you fear and obey God, మనము దేవునికి విధేయత చూపిస్తూ భయభక్తులు కలిగి ఉంటే our endeavors will be fruitful and rewarded. మన చేసే ప్రతి పని కూడా ఫలభరితంగా ఉంటుంది, దానికి మనం ప్రతిఫలం పొందుకుంటాం. And God's blessing will all rest upon your home life. మీ యొక్క కుటుంబ జీవితం మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. God fearing parents will have children like olive plants. దేవుని భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. When one's children are rightly nurtured, పిల్లలు ఎప్పుడైతే వారు సరైన విధానంలో పెంచబడతారో then over time they will become productive and useful for God. వాళ్ళు ఎదిగిన తర్వాత దేవుని కొరకు ఎంతో ఉపయోగకరమైన వారుగా అవుతారు. Not only earthly physical blessings, but verse 4 speaks of divine favors. భౌతిక పరమైన ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కాదు గాని 4వ వచనంలో అది దైవికమైన దీవెనల గురించి చెప్తుంది. So the goodness of God will rest upon his life in a double measure. అంటే ఇటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద
దేవుని మంచితనము అది రెండింతలుగా ఉంటుంది. This is what the verse for our meditation is speaking of. మన ధ్యానం నిమిత్తం తీసుకున్న వచనము ఈ విషయాలే చెప్తుంది. If we see further in this psalm, ఈ కీర్తనలో ఇంకా మనం ముందు చూస్తే it speaks of the blessings out of Zion. సియోనులో నుండి పొందుకునే ఆశీర్వాదముల గురించి చెప్తుంది. See, all blessings ultimately flow from God's throne room. చూడండి, ప్రతి ఆశీర్వాదము కూడా దేవుని యొక్క సింహాసనం నుండే మనకు బయలుపరచబడతాయి, అనుగ్రహించబడతాయి. In the New Testament, we can compare this to the house of God. నూతన నిబంధనలో దీనిని మనము దేవుని ఇంటితోటి పోల్చుకోవచ్చు. It shows how important it is for a believer to attach oneself to the local assembly where the people of God gather for regular spiritual services. దేవుని ప్రజలు వారు ఆత్మీయమైన విషయాల కొరకు దేవుని ఇంటిలో ఎలాగైతే సమకూడి వస్తారో ప్రతి విశ్వాసి కూడా ఆ స్థానిక సంఘానికి వారు అతకబడి ఉండట ఎంత ప్రాముఖ్యమో చెప్తుంది. So nowadays it became a fashion not to attend the house of God regularly for silly reasons. ప్రస్తుత దినాల్లో ఇది దేవుని ఇంటికి అంటే మందిరానికి వెళ్లకుండా ఉండడం అది కూడా చాలా చిన్న పనికి మాలిన కారణాలని బట్టి వెనుకుండా ఉండడం అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. Many people question in a strange way. చాలా మంది ఒక వింతైన రీతిలో ప్రశ్నిస్తూ ఉంటారు. What they will ask? ఏమడుగుతారు వాళ్ళు? Is God not there in our houses? మా ఇళ్లలో దేవుడు లేడా? Oh, the God of the Bible promised that I will never leave you nor forsake you. ఇగో బైబిల్లో దేవుడు అన్నాడు కదా, నేనేమో విడువను ఎడబాయనని. If so, why to go to the local assembly? అలా చెప్పినప్పుడు మేము మందిరానికి ఎందుకు వెళ్ళాలి? So many questions are being asked by many people. చాలా మంది చాలా ప్రశ్నలు ఈ రీతిగా అడుగుతూ ఉంటున్నారు. But remember one thing. అయితే ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి. The God who said I will never leave you nor forsake you. ఏ దేవుడైతే నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని చెప్పినాడో The same God said in Hebrews 10:25. అదే దేవుడు హెబ్రీ 10:25లో అన్నాడు, Not forsaking the assembling of saints. మనము సమాజముగా కూడి రావటం మానక. Independent Christianity is dangerous. వ్యక్తిగతంగా క్రైస్తవులుగా ఉండాలి అంటే చాలా ప్రమాదకరం. As believers we are the members of the same body. విశ్వాసులముగా మనము ఒకే శరీరానికి అవయవములుగా ఉన్నాం. We need each other. మనకి ఒకరి అవసరత ఉంది. All of us need God individually and corporately. ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగాను సమాజంగాను దేవుడు కావాలి. God wants to show forth his manifold wisdom to the world around us through his body, the church. దేవుడు తన యొక్క అనంతమైన జ్ఞానము మన చుట్టూ ఉన్న లోకానికి తన శరీరమైన సంఘము ద్వారా చూపించగోరుతున్నాడు. So never be away from the local church. అందుకనే మీ స్థానిక సంఘం నుండి ఎప్పుడు కూడా బయట ఉండదు. Zion is the treasure house of blessings. సియోను అనేది ఆశీర్వాదము యొక్క గవిని. And if a branch is cut away from the stem of the tree, ఒకవేళ ఒక కొమ్మ ఒక చెట్టు మొదలు నుంచి కొట్టివేయబడితే it may be green for a day, అది ఒక రోజు వరకు ఇంకా పచ్చగా ఉంటది, but very soon it will be dried up and it will wither away. కానీ త్వరగానే అది ఎండిపోతుంది, రాలిపోతుంది. So in the New Testament, అందుకని నూతన నిబంధనలో the church of God is almost the central theme. దేవుని సంఘమే దానికి కేంద్రమైన అంశం. And today the concentration of heaven is on the church as to how the Lord is transforming this group of born again people to be the bride of his only begotten son. పరలోకం యొక్క దృష్టి అంతా కూడా నేటి కాలపు సంఘము మీదే ఉంది. ఎందుకంటే ఈ సంఘము తన కుమారుడు పెళ్లి కుమారుడుగా అయిన ఆ కుమారునికి వధువుగా ఎలా సిద్ధపరచబడుతుందనే చూస్తున్నారు. God's ultimate purpose is that the church must be united with his son and rule forever. దేవుని యొక్క సంకల్పము లేకపోతే ఉద్దేశం ఏంటి అంటే ఈ వధువైన సంఘము తన కుమారునితోటి జతపరచబడి అదే ఏలుబడి చేయాలి. To rule forever. అదే నిరంతరము నిత్యత్వం వరకు ఏలుబడి. So if you are not attached to such a church, అటువంటి సంఘముతో గనక మీరు కలిసి ఉండకపోతే you will have much loss spiritually. ఆత్మీయంగా మీరెంతో నష్టపోతారు. So I sincerely exhort every one of you to attend the local church. అందుకనే నేను ఎంతో భారముతోటి మీరు మీ స్థానిక సంఘానికి హాజరు అవ్వమని నేను వేడుకుంటున్నాను. And be involved in all its spiritual activities. అక్కడ జరుగుతున్న ప్రతి ఆత్మీయమైన కార్యక్రమంలో మీరు కూడా నిమగ్నమై ఉండండి. Many people with so many shortcomings will be there.
అక్కడ చాలా మంది లోపాలు కలిగిన వాళ్ళు, బలహీనతలు కలిగిన వారు ఉంటారు. But above them all, Lord Jesus Christ is there in that assembly. వారందరికీ పైన యేసుక్రీస్తు ప్రభువారే ఆ సంఘంలో ఉంటున్నాడు. Those of us who are associated with the assembly started by Brother Bhat Singh, భక్సింగ్ గారు ఆరంభించిన సంఘాలతోటి ఎంతమంది అయితే సహవాసం కలిగి ఉంటున్నారో they knew very well that he always stressed the importance of the local church. ఆయన ఈ స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత గురించే నొక్కి చెప్పాడన్న సంగతి తెలుసు. Various ministries like Sunday school, Sunday worship, ఆయా పరిచర్యలు ఉన్నాయి కదా, ఇది ఆదివారపు ఆరాధన, individuals worshipping, వ్యక్తిగతంగా ఆరాధించడము, gospel meetings or prayer meetings, సువార్త కూడికలు, ప్రార్థనా కూడికలు, Bible studies, బైబిల్ పట్టణాలు, ministry among children, young people and women, పిల్లల మధ్య, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య కూడికలు, preaching the gospel in public through open air ministry. అలాగే బయటికి వెళ్ళి అక్కడ సువార్త, బహిరంగ సువార్త చేయడము. Many are initiated by him in almost all assemblies. ఇటువంటి పరిచర్యలన్నీ కూడా ఆయన ద్వారా అన్ని సంఘాలలో కూడా ఆరంభించబడ్డాయి. Through all these ministries we are being strengthened in a mighty way. ఇటువంటి పరిచర్యలన్నిటి ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. When we participate in them actively and faithfully, మనం చురుగ్గా ఇటువంటి పరిచర్యలో మనం నమ్మకంగా పాలు పొందినప్పుడు then we become the recipients of the blessings out of Zion. అప్పుడు సియోనులో నుండి వచ్చే ఆశీర్వాదాలకు మనం పాత్రులుగా అవుతాం. I myself can testify like many others that I have tasted the blessings out of the house of God Zion. అనేక మంది ఎలాగైతే సాక్ష్యం చెప్పగలరో నేను సియోనులో నుండి వచ్చిన ఆశీర్వాదములు రుచి చూచి అనుభవించానని చెప్పగలను. Today what I am is just because of God and God's people. నేను ఈ రోజు ఏమై ఉన్నానో అది దేవుని బట్టి, దేవుని ప్రజలను బట్టి అయి ఉన్నాను. Yeah, our fellowship is with God and God's people. మన సహవాసము దేవునితోని, దేవుని ప్రజలతోనే ఉంటుంది. Thus we can be blessed in every area of our life. ఆ రీతిగా మన జీవితంలో ప్రతి భాగంలో కూడా The దీవించబడతాం. Lord will bless us out of Zion. దేవుడు మనల్ని సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. Therefore, before I close, అందుకే నేను ముగించే ముందు let me pass on this loving exhortation. ఈ ప్రేమపూర్వకమైన హెచ్చరిక మీకు తెలియజేస్తున్నా. Reason may be anything. Never neglect attending the local church that is your Zion. కారణం ఏమైనప్పటికీ కూడా మీ స్థానిక సంఘము, అది మీ సియోను, అక్కడికి హాజరవ్వడం మానవద్దు. You may not like some people who are gathering there, అక్కడికి వస్తున్న కొంతమంది వ్యక్తులు మీకు ఇష్టం ఉండకపోవచ్చు. and the messengers may not be eloquent. అక్కడికి వచ్చే బోధకులు కూడా చక్కగా బోధించలేకపోవచ్చు. Thrilling music may not be there. అక్కడ చాలా చక్కని సంగీతము, వాయిద్యాలు Or ఉండకపోవచ్చు. you may have to sit on ordinary mats. మీరు సాధారణమైన చేపల మీదే కూర్చోవాలేమో. Yet the blessings will flow out of that place. అయినప్పటికీ అక్కడి నుంచే ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. Since God is there, He will bless you out of Zion. దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన సియోనులో నుండి మిమ్మల్ని May ఆశీర్వదిస్తాడు. God help you to attend the local assembly regularly. ఈ స్థానిక సంఘము మీరు హాజరవునట్లుగా దేవుడు మీకు సహాయం చేయను గాక. Don't be satisfied with TV or YouTube gatherings. ఏదో టీవీలో చూస్తూ లేకపోతే యూట్యూబ్ లో చూస్తూ వర్తమానాలు వింటున్నాను అని తృప్తి చెందవద్దు. Oh, attend the local assembly and be blessed. ఈ స్థానిక సంఘమునకు మీరు హాజరవ్వండి, ఆశీర్వాదాలు You పొందుకోండి. can be blessing to others also. ఆ రీతిగా ఉంటే మీరు ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.